వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడగదు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, మరి మీనరాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉందా? వారి గురించి చెప్పండి. ఖచ్చితంగా. హిట్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, మీనరాశి. సో మీనరాశి వాళ్ళకి ఏంటంటే షష్ఠమ వ్యయభావాల్లో రాహుకేతు ఉంటుంది. షష్ఠమ భావం అంటే సింహరాశి, మీనరాశి నుంచి. వ్యయభావం అంటే 12th హౌస్, మనం మోక్ష స్థానం అంటాం దాన్ని. సో దీంట్లో రాహు ఉన్నాడు. సో మీనరాశి వాళ్ళకి రాహు యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. ఫస్ట్ రాహువు అనేవాడు ఒక మాయలో ఉంచుతాడు, లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రపంచాన్ని మీరు నిజం అనుకుంటారు, నిజం అనుకుని దాంట్లో విశ్వ ప్రయత్నాలు చేస్తారు, డబ్బులు పెడతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రయత్నంలో మీరు సఫలమైనా మీ యొక్క జీవితంలో సంతృప్తి ఉండదు, సఫలం కాకపోయినా సంతృప్తి ఉండదు. రాహువు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉంటే దానితో పాటు మీకు అటాచ్మెంట్ ఉంటుంది. రాహు ఎక్కడున్నాడు? వ్యయభావం ఉన్నాడు. వ్యయం అంటే ఏంటి? మోక్షం, లిబరేషన్, సల్వేషన్, ఇవన్నీ. సో లిబరేషన్ అంటే ఏంటి? దేని నుంచి లిబరేట్ అవ్వాలనుకుంటున్నారు? వ్యవహారిక పరమైనటువంటి లక్షణాలన్నిటికీ అధిపతి ఎవరు? రాహు. అంటే రాహు ఎవరు? ఈ కలియుగానికి రాజు. కలియుగానికి ఇద్దరు రాజులు, ఒకడు రాహు, రెండు శని. కలియుగానికి సన్యాసి ఎవరు? కేతువు. కలియుగ రమణ మహర్షి ఎవరు అంటే కేతువు. సో కలియుగ ధర్మంలో మీనరాశి వాళ్ళు వాళ్ళకంటూ ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉంటారు. అర్థమైందండి? ఈ ఊహాత్మకమైన ప్రపంచంలో ఎప్పుడు వీళ్ళు వాళ్ళ జీవితాలు, ఆలోచనలు, వాళ్ళ క్రియేటివ్ థాట్స్, ఆ క్రియేటివ్గా పనిచేయడం, స్వేచ్ఛగా ఉండడం, ఎవరి కింద పని చేయకపోవడం, ఎవరన్నా నిర్బంధంలో ఉంచితే కూడా వాళ్ళని తీసి పక్కన పెడతారు. సో గురువు ఆధిపత్యం వహించినటువంటి రెండో రాశి మీన రాశి. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శనులు ఉన్నారు. వాళ్ళు ద్వితీయ భాగం ఏలినాటి శనులు మీన రాశి వాళ్ళు ఉన్నారు. సో ఈ లాస్ట్ గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో వాళ్ళు పడినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, దాని నుంచి మోక్షం ఎలా దొరుకుతుంది? ముఖ్యంగా రుణ బాధలు, అప్పులు, ఆర్థిక పరమైన విషయాలు, అప్పులు. రెండోది వీళ్ళకి షష్టమాధిపతి కూడా, షష్టమ భావంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. సో షష్టమ భావంలో కూడా ఏంటంటే ఈ డబ్బుల వల్ల ఇంటి చుట్టూ తిరిగే అప్పులు, లేదా కుటుంబంలో అన్నదమ్ముల దగ్గర తీసుకున్నటువంటి లోన్స్ కానీ, పిల్లల యొక్క కోరికలు తీర్చడం కోసం చేసినటువంటి ఫైనాన్సెస్, అప్పులు, వీటన్నిటి నుంచి వీళ్ళకి మోక్షం కావాలి అనేటువంటి టైం ఏదైనా స్టార్ట్ అయిందంటే మొన్న May 21 నుంచి 18 months. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి దైవ బలం ఉన్నప్పటికీ కూడా దిస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫ్ టైం. రాహు యొక్క మాయ అని చెప్పా కదా, ఒక త్రిశంకు స్వర్గాన్ని రాహు మీ ముందు సృష్టిస్తే మీనరాశి వాళ్ళకు కూడా ఒక డిఫాల్ట్ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వ్యవహారిక సమస్యలు, వ్యవహారిక పరమైన విషయాలు వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో చేయాలి, ఏదో చేసేసేయాలి, మనం ప్రపంచానికి ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక పెయింటర్ ఉంటాడు, ఒక మంచి ఆర్టిస్ట్,
సో వాడి జీవితం అంతా ఇంకా అదే అని అందులోనే బతుకుతాడు. వాడికి చిన్న పని కూడా వ్యవహారంలో పోయి టెలిఫోన్ బిల్లు కట్టడం దగ్గర నుంచి చిన్న చిన్న పనులు కూడా రావు వాడికి. ఎందుకు అంటే వాడు ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచం వాడు సృష్టించుకున్న దాంట్లో ఉంటాడు, దాంట్లోనే వాడు మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఓకే, రాహు ఏం చేస్తాడు? రాహుగా తీసుకెళ్లి మిమ్మల్ని డెల్యూజన్స్ లో పెడతాడు. ఈ డెల్యూజన్స్ మీనరాశి వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలంటే, అది మీరు క్రియేటివ్ ఫీల్డ్ లో, ఇన్నోవేటివ్ ఫీల్డ్ కి సూట్ కాదు రాహుది. ఎక్కడ సూట్ అవుతుంది, అది ఎక్కడ యాప్ట్ గా ఉంటుంది అంటే వ్యవహారంలో. మీరు పెయింటర్ అయి ఉండొచ్చు, వరల్డ్ క్లాస్ పెయింటర్, కానీ మీరు వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే భాగస్వామిని అర్థం చేసుకోవడం, బంధువులు, చుట్టాలు, మీ కులం వాళ్ళు, మీ మతం వాళ్ళు, వాళ్ళకు తగ్గట్టుగా ఉండడం, రిలేషన్స్ అన్నింటిని ఎస్టాబ్లిష్ చేయడం, పిల్లల్ని సరిగా పెంచడం, ఇవన్నీ ఏంటి వ్యవహారిక పరమైన విషయాలు. బిజినెస్ కావచ్చు, జాబ్ కూడా కావచ్చు. ఇక్కడ వాళ్ళకి ఏ విషయాలు కూడా రావు. వాళ్ళ ఫీల్డ్ లో, వాళ్ళ టాలెంటెడ్ ఫీల్డ్ లో వాళ్ళు మాస్టర్స్, బికాస్ దే ఆర్ డూయింగ్ దట్ మాస్టరీ విత్ ఫ్రీడమ్. మీకు వ్యవహారంలో ఫ్రీడమ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మీ మెడక మీద కత్తులు ఉంటాయి. ఇదే వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. బిసైడ్ ఏలినాటి శని, అది ద్వితీయ భాగం ఉన్నారు. సో వాళ్ళు రాహు యొక్క లక్షణాలు వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, వ్యవహారంలో ఎలా మార్చుకోవాలి వీళ్ళు అంటే, మీనరాశి వాళ్ళకి లౌకిక జ్ఞానం అంటే, లౌకిక జ్ఞానం లేకపోయినా కానీ వాళ్ళు మాటలతో యుద్ధం చేయగలరు. ఒకటే మాటలో మిమ్మల్ని ఎవరెస్ట్ మీద పెట్టగలరు, ఒక మాటని మిమ్మల్ని భూమికి తేగలరు. దీన్ని వీళ్ళు వ్యవహారం నుంచి తప్పుకిచ్చుకోవడానికి, వ్యవహారం నుంచి వీళ్ళు ఎదుర్కోవడం, వ్యవహారిక సమస్యలు ఎదుర్కోవడం కోసం ఆయుధంలాగా వాడతారు వీళ్ళు. సో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటిది ఏంటి? ఇప్పుడు రుణ బాధలే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమే, ఫైనాన్సెస్. ఎందుకు? మోక్షంలో రాహు ఉన్నాడు కాబట్టి. ఈ రాహు అంటే దేనికి అధిపతి? ఇహలోక సుఖ సంతోషాలన్నిటికి అధిపతి. కారు, బిల్డింగ్, బంగారం, నగా నట్ర ఇవన్నిటికి అధిపతి. సో వీళ్ళకి నాకు తెలిసి ఈ 28th నవంబర్ నుంచి చాలా బెటర్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఇస్ వన్ గుడ్ ఆస్పెక్ట్. సో 28th నవంబర్ 2025, అది ఏలినాటి శని ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, మీనరాశి వాళ్ళందరికీ గోచార ఫలరీత్యా ఏలినాటి శని, కానీ వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి వాళ్ళకి శని గ్రహం ఎక్కడున్నాడు, వాళ్ళు ఇది కూడా గమనించాలంటే, శని యొక్క ప్రభావం లేకుండా మీరు డబ్బు సంపాదించలేదు. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ యూ కెనాట్ బికమ్ రిచ్. కలియుగంలో ఇద్దరే రాజులు అని చెప్పాను. రాహు వ్యవహార శైలి, శని ధనం. ఈ రెండు లేకుండా మీకు కలియుగంలో ఏముంది? ద్వాపరంలోనే ఏం లేదు. ఈ రెండు లేకుండా ఇంకా కలియుగంలో ఏముంటుంది? సో వీళ్ళు లౌకికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వీళ్ళు మాట పట్టింపుకు వెళ్ళకపోతే చాలు మేడం. అర్థమైందా? మాట పట్టింపు ఎంత స్వాభిమానం ఉంటదంటే వీళ్ళకి, దుర్యోధనుడు కూడా ఉండదు. తెలుసు కదా, దుర్యోధనుడు ఒక్క స్వాభిమానం. ద్రౌపది మయసభలో నవ్వింది అని ఒక్క రీజన్ తో యుద్ధం జరిగింది, 10 లక్షల మంది పోయారు. సో వీళ్ళు అట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మన పని మనం చేస్తున్నాం. వాళ్ళకి ఇంద్రియాలు, ముఖ్యంగా చెవులు ఉంటాయి చూడండి, ఈ చెవులు వాళ్ళకి పెద్ద శత్రువులు. కళ్ళతో చూసింది మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మేడం, చెవులతో విన్నదానికంటే. కానీ వీళ్ళకి చెవులే వీళ్ళ శత్రువులు. ఎలా? వీళ్ళు ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, దాని మీద ఎంత యుద్ధం చేసి ఈగో సెంట్రిజం డెవలప్ చేసుకొని, లేనిపోనివన్నీ ఊహించుకొని అనవసరమైనటువంటి యుద్ధాన్ని దిగుతారు వీళ్ళు. ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయి? షష్టమ భావం అంటే శత్రుస్థానం, వ్యయభావం, లాస్. సో వాట్ దే ఆర్ లూజింగ్? ఫైనాన్షియల్ రీసోర్సెస్ దే ఆర్ లూజింగ్. Instead of generating, developing financial resource, they are addicted for debts and loans. అప్పులు. దీనివల్ల ఏమవుతుంది? షష్టమ భావంలో ఉన్న కేతు ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేవాడు కూడా ఏం చేయగలుగుతాడు? సో నీ బుద్ధిని ఎలా వాడాలి? నువ్వు పనిచేసే చోట నీ చెవులకి దూది పెట్టుకోవాలి. దూది అంటే అర్థమైంది కదా, బయట నుంచి పెట్టే దూది కాదు. లోపల సాఫ్ట్వేర్ లో మీరు వాటికి వినకు కాదు. మరి నేను అంత ఫిలాసఫీ చెప్పాను, ఎందుకంటే చెడు వినకు కాదు, చెడు వినండి. గాంధీ గారు చెప్పారు కదండి, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఆయనే ఫాలో కాదు, ఆయన చెప్పింది. అది కొంతమంది చెప్పేవాళ్ళకి చెప్తారండి, వాళ్ళు ఫాలో గారు. సో ఇప్పుడు ఈయనకి ఈ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఉద్యోగం చేస్తున్నారో దే మస్ట్ డెవలప్ కంటెంట్మెంట్. అంటే ఈ కంపారిజన్స్ ఆఫ్ సుపీరియారిటీస్ అండ్ ఇన్ఫీరియారిటీస్, ఈ డిస్క్రిమినేషన్, సుపీరియారిటీస్, ఇవి పక్కన పెట్టడం. మేడం ఈ చిన్న చిన్నవే ధార్మిక బలాన్ని పెంచుతాయి మేడం. మన దురదృష్టం ఏంటంటే, మనం ధార్మికత, ఆధ్యాత్మికత అంటే బయట ఏదో వెతుకుతున్నాం. నిజమైన ధార్మికత ఎక్కడ ఉంటుంది మేడం?
మీరు ఒకవేళ మీరు శ్వాస మీద మీరు ఒక్కసారి దృష్టి పెట్టి వెళ్ళిపోతే మీకు తెలిసేది ఏంటి చెప్పండి? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి కూడా చెప్తున్నా, వేరే రాశులకు చెప్పలేదు. మీరు జీవితాంతం ధ్యానంలో ఉండి లేకపోతే అత్యున్నతమైనటువంటి ధార్మిక జీవితాన్ని గడిపిన తర్వాత మీరు తెలుసుకునేటువంటి ఒక చిదంబర రహస్యం ఏంటి? దేవుడు మీరే అని తెలుసుకుంటారు. యు ఆర్ ద గాడ్. యు ఆర్ ద గాడ్. పరమాత్మ అంటే ఏంటి మేడం? పరమ ఆత్మ అంటే పరం అంటే మొత్తం కలిపిన వాడే ఆత్మ. సో మీలో ఆత్మ ఉన్నప్పుడు పరమాత్ముడు మీకు ఎట్లా డిటాచ్డ్ అయ్యాడు? అవునా? అలాంటప్పుడు మీరు ఎందుకు వ్యక్తుల్ని మీరు డిఫరెంట్ గా ఎందుకు చూస్తున్నారు? డిఫరెంట్ గా చూడడానికి కారణం ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ. మాట పట్టింపు వల్ల మీరు కోల్పోతుంది ఏంటి? అవకాశాలను సద్వినియోగం చేసుకునే తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు? స్వాభిమానం. ఎందుకు అడగాలి, మనం ఎందుకు చేయాలి? ఒకవేళ చేశామనుకోండి పరుగు పోతుంది, మాట పట్టింపు. ఇవన్నిటికంటే గొప్ప స్థాయి వీళ్ళలో ఉన్నటువంటి ధార్మిక బలం. మీనరాశి వాళ్ళకి డిఫాల్ట్ గురువు లక్షణాలు ఉంటాయి అసలు. మీకు డిఫాల్ట్ ఉంటాయి వాళ్ళకి బై బర్త్. రిక్షా వాడికి కూడా 4 ఫాలోవర్స్ ఉంటారు. అది లక్షణం అది వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం నిలబడతారు మేడం. సమస్య ఉంది అంటే రెడీగా చెప్పులు వేసుకుని ఉంచిన వాళ్ళలో మీనరాశి వాళ్ళు ఉంటారు. మీన, తుల, మిథునం, కర్కాటకం వీళ్ళందరూ ఇట్లా నుంచుంటారు అన్నమాట. అక్కడ సింహరాశి వాళ్ళు కనిపిస్తారు కానీ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసిందంటే వెళ్ళిపోతారు. అంటే రిస్క్ అడ్వెంచర్స్ కి దూరం ఉంటారు సింహరాశి వాళ్ళు. సో ఇప్పుడు మీనరాశి వాళ్ళు గమనించాల్సింది, మంచి టైం స్టార్ట్ అవుతుంది 28వ తారీఖు నుంచి, నవంబర్ నుంచి మంచి టైం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఈ ప్యాకేజ్ ఆఫ్ ఎనాలిసిస్ ని మీరు మైండ్ లో పెట్టుకొని చిన్న ప్రయత్నం చేయండి. ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ రియలైజ్ దెర్ ఇస్ నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్. సో ప్రపంచంలో ఏ ఒక్క బలమైనా కానీ మీ నుంచే ఏర్పడుతుంది తప్ప బయట ప్రపంచం నుంచి కాదు అన్న విషయాన్ని వీళ్ళు గ్రహిస్తే రాహు క్రియేట్ చేసే డిల్యూజన్ నుంచి బయటికి రావచ్చు. మీ రాశిలో ఏవైతే ఉంటాయో మరి ఇమాజినేటివ్, మీకు మీనరాశి వాళ్ళ గురించి ఏం రాసి ఉంటుంది తెలుసా? పగటి కళలు కానీ వాళ్ళని రాసి ఉంటుంది బుక్ లో. నిజంగా నేను రీసెర్చ్ చేస్తే తెలియదు ఏంటంటే వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్, వాళ్ళు దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు కూడా కాపీ ఎందుకు కొడతారు మేడం? అవునా? కాకపోతే ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ ఆబ్జెక్టివ్ ఫీల్డ్ కు కూడా వీళ్ళు కనెక్ట్ అవ్వాలి. రాహు ఏంటంటే మేడం, రాహు ఈ ఆబ్జెక్టివ్ ఫీల్డ్ కి, ఈ క్రియేటివ్ ఫీల్డ్ కి, ఈవెన్ మిస్టికల్ ఫీల్డ్ కి కూడా ఒక దాన్ని ఏమంటారు, ఓపెన్ డోర్. ఇట్ ఈస్ ఓపెన్ డోర్ అంటే వాటన్నిటికి కూడా ద్వారం ఓపెన్ చేసి పెడతాడు అని అర్థం. సో కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? అన్ని విషయాల్లో కూడా వీళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా చెవులు ఎక్కించుకొని అది మెదడులో పెట్టుకుని జీవితకాలం బాధపడి దీనివల్ల వ్యవహారం కోల్పోతే వ్యవహారంలో మనము కష్టపడాలి తప్ప పరమార్థంలో కష్టపడాల్సిన అవసరం లేదు మేడం. పరమార్థ సాధన ఇఫ్ యు కంపేర్ విత్ వ్యవహార విచ్ ఈస్ వెరీ ఈజీ, వ్యవహార శైలి ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వ్యవహారంలో మీరు మారాలి, మాడిఫై అవ్వాలి, చేంజ్ చేసుకోవాలి. మీకు అసలే వ్యయంలో రాహు, షష్టమంలో కేతు ఉన్నప్పుడు ఎందుకు అనవసరమైనటువంటి ఆర్భాటం, ఈగో ప్రాబ్లమ్స్, మేనేజ్మెంట్ అని ఎందుకు? సో సింప్లీ బీ మోడెస్ట్ అండ్ యాక్సెప్ట్ వాట్ యు ఆర్. ఆల్రెడీ 2.5 years మీరు ఏలినాటి శని దాటారు. ఇప్పుడు మళ్ళీ రాశి సంచారం శని మళ్ళీ మీన రాశిలో వచ్చేస్తాడు డిసెంబర్, జనవరిలో. సో మళ్ళీ మీరు ఏదో బాధపడిపోతారు, కష్టాలు పెరుగుతాయి, వ్యయంలో రాహు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యయంలో రాహు మిరాకిల్స్ కూడా చేస్తాడు, సెన్సేషన్స్ చేస్తాడు. గతంలో మీరు పోగొట్టుకునే మళ్ళీ తెచ్చిస్తాడు. షష్టమంలో కేతు, శత్రువులు మళ్ళీ మిత్రులు అవ్వచ్చు. మిమ్మల్ని కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు పట్టుకోవచ్చు. కావాల్సిన జస్ట్ ఏంటి? వాట్ ఇస్ ద జస్ట్ యూ నీడ్ టు హ్యావ్? ఐ మస్ట్ గ్రో. ఆ మైండ్ సెట్ వస్తే చాలు. ఓకే, మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? పరిహారం అంటే ట్రావెలింగ్. వీళ్ళు కూడా ట్రావెలింగ్, ఎందుకంటే వీళ్ళు ట్రావెలింగ్ వల్ల వీళ్ళ కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు అన్ని పెంచుకునే లక్షణాలు ఉండవు. వీళ్ళకి ఎక్కువ సోషలైజేషన్ ఇష్టం ఉండదు, లిమిటెడ్ ఫ్రెండ్స్. బట్ ట్రావెలింగ్ వల్ల ఏంటంటే వీళ్ళకి అట్మాస్ఫియర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీనరాశి వాళ్ళకి. అంటే ప్రకృతి, లేకపోతే పర్యావరణం, లేదా కొత్త ప్రాంతాలు. వీళ్ళ వల్ల ఏంటంటే మనసు వీళ్ళది చెప్పదు కదా, క్రియేటివ్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు వీళ్ళని ఎన్హాన్స్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ట్రావెలింగ్ వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రెండోది మ్యూజిక్. ఈ రెండిటి వల్ల వచ్చేటువంటి రిలాక్సేషన్ వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా రాదు. ఏం యాత్రలు? అర్థమైంది కదా, రాదు. ఎందుకంటే వీళ్ళకి డిఫాల్ట్ ఆ స్పిరిచువల్ బెంట్ ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏం లేదు. హ్యావ్ టు రియలైజ్ అండ్ కనెక్ట్. ట్రావెలింగ్, మ్యూజిక్,
డెఫినెట్లీ వీళ్ళు ఎన్హాన్స్ చేస్తుంది. వావ్, సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు.